దేవునికి ఏ మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు ఈ యొక్క చివరి భాగంగా నేను తెలియచేస్తూ ఉంటున్నాను. మీరందరూ బాగున్నారు కదా? అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, ప్రియులారా, మరి నీతిమంతులు మరి నిత్య జీవానికి కొనుకోబడతారు అనే విషయాన్ని ఈరోజు తెలియచేస్తూ ఉంటున్నాను. నిత్య జీవానికి వెళ్ళేటటువంటి వారు నీతిమంతులే. అయితే వారు ఎలా నీతిమంతులు అవుతారు అనే విషయాన్ని చూసినప్పుడు మత్తయి సువార్త 25:46 నీతిమంతులు నిత్య జీవనకు కొనుకోబడుదురు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ప్రియులరా, ఈ యొక్క సమయంలో మనం చూసిన విధానం ఏంటంటే, మరి నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు అని మనం యోచన చేసినట్లయితే, ప్రియులరా, 1 పేతురు పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకునేను. ప్రియులను చూడండి, మన యొక్క పాపముల కొరకు, మన పాపములను పరిహరించుట కొరకు ప్రియుల ఆయన సిలువలో మరి తను తాను సమర్పించుకున్నాడనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియుల ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను మీకు. అదేంటంటే ప్రియుల, పాలరసాలతో పాపాలు పోవు, పలరసాలతో పాపాలు పోవు. ఆ పాపాలు పోవాలి అని అంటే మరి పరిశుద్ధమైనటువంటి యేసు రక్తము ద్వారానే మన పాపాలు పరిహరించబడతాయి. ఆ పాపాలు పరిహరించబడి పరిశుద్ధులుగా అయిన తర్వాతనే మనము నీతిమంతులుగా నిత్య జీవానికి అనగా పరలోకానికి కొనుకోబడతాము అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. కనుక ప్రియులరా, ఈరోజు సందేశాన్ని వింటున్నటువంటి మనము తెలుసుకోవలసింది ఏంటి అని యోచన చేసినట్లయితే, ప్రియులరా, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విడిపించి మనలను పవిత్రులుగా చేయను అని ప్రియుల యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులరా, మన జీవితంలో పాపాలు ఒప్పుకున్న తర్వాత, యేసు క్రీస్తు రక్తం మన పాపాలు కడుక్కున్న తర్వాత మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. అందుకే సౌలుగా ఉన్నటువంటి పౌలుతో అననీయ మాట్లాడతాడు, ఇంకా ఎందుకు ఆలస్యం, ఇంకా తడవెందుకు చేస్తావు, లేచి బాప్తిస్మం పొంది నీ పాపములు కడుగుకో అంటాడు. ప్రియులరా, మన పాపాలు ఎక్కడ కడుక్కోవాలి? యేసు రక్తములో కడుక్కోవాలి. ప్రియులరా, మనం గుడికి వెళ్తే కాళ్ళు కడుక్కుంటాం, ఇంట్లోకి వస్తే కాళ్ళు కడుక్కుంటాం. అయితే ప్రియులరా, పరలోక రాజ్యానికి చేరాలి అని అంటే హృదయాన్ని కడుక్కోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. ఇది జరగాలి అని అంటే ఒక కార్యం జరగాలి. అదేంటంటే యేసు క్రీస్తు రక్తంలో నీ